ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతులు అందరూ విత్తనాలు తెచ్చుకునే పద్ధతిలో ఉన్నారు. ఫ్రెండ్స్ చూడండి, మనకు ఇక్కడ మన తెలంగాణలో పెద్ద ఎత్తున వరి సాగు చేస్తున్నారు కాబట్టి వరిలో అనేది మేలైన రకాలు ఎన్నుకోవాలి. ఎందుకంటే మనము పాతకాలం నాటి బీపీటీ 5204 వేస్తున్నాము. అది ఏమంటే బిఎల్బి బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్, అదేవిధంగా దోమని, అదేవిధంగా అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది. కాబట్టి ఏమంటే రైతులారా మంచిగా విత్తనం ఎన్నుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో మనకు సూపర్ ఫైన్ వెరైటీ చాలా రకాలు వచ్చినాయి, కానీ రైతులకు అవగాహన లేక ఏమంటే పాత వాటిని వాడుతున్నారు. మనము మేజర్గా బీపీటీ 5204 అందరూ వేస్తారు. అది ఒక ఎకరానికి మన రైతులందరూ 25 కిలోల చొప్పున వేస్తారు. కాబట్టి అది ఏమంటే మనకు ఈల్డింగ్ కూడా బాగా వస్తలేదు. అదేవిధంగా మనకు వర్షాలు హైట్ పెరిగితే పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఏం చేయాలంటే మనకు న్యూజివుడ్ కంపెనీ వారి ఎన్ఎస్ఎల్ అన్నపూర్ణ అనే కొత్త వెరైటీ రావడం జరిగింది. ఇది మనకు 140 డేస్లో వస్తుంది. ఇది సూపర్ ఫైన్ వెరైటీ ఫ్రెండ్స్ ఇది వేసుకుంటే మనకి ఏమంటే మనకు ఇది సూపర్ ఫైన్ వెరైటీ అనేది మనము క్వింటా బియ్యాలకి తీసుకుంటే దగ్గర మనకు 70 కిలోల బియ్యం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు ఇది చాలా తినడానికి కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈరోజు అండిన మధ్యాహ్నం తిన్నా కూడా చాలా బాగా పనికొస్తుంది. కాబట్టి అదొకటి. అదేవిధంగా మనకు మార్కెట్లో కొత్తగా రిలీజ్ అయింది కావేరి వారి చింటూ. అదుగా మనకు 140 రోజులు వస్తుంది. అది అడ్డం పడిపోదు. అదేవిధంగా అగ్గి తెగులు, దోమని, అదేవిధంగా బిఆర్బైని తట్టుకుంటుంది. కాబట్టి రైతులు దాన్ని కూడా వేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా రైతులు ఇప్పుడు ఏమంటే మేజర్గా మన దగ్గర సోయాబీన్ పండిస్తారు. కాబట్టి పోయిన సంవత్సరము కేడియా 726 వేసి లాస్ట్కి ఎల్లో మెజాక్ వైరస్ చాలా అటాక్ చేసింది. కాబట్టి దానికి వెళ్ళకుండా ప్రత్యామ్నాయంగా మనకు గ్రీన్ గోల్డ్ వారి 3344 సీడ్ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది రీసెర్చ్ వెరైటీ. మనకు ఒక ఎకరానికి 8 నుంచి 10 క్వింటలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎల్లో మజాక్ వైరస్ని తట్టుకుంటుంది. అదేవిధంగా దోమని, అదేవిధంగా ఫంగస్ని కూడా తట్టుకుంటుంది. అదేవిధంగా మన వాళ్ళు ఎప్పటి నుంచే సాగు చేసే విత్తనం కరిజ్మా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దాని ఆకులు ల్యాండ్స్లైట్ టెక్నాలజీ ఉండడం వల్ల దానికి సూర్యరశ్మి లోపల చేరి చీడపీడలు కూడా చాలా తక్కువగా వస్తాయి. అది కూడా ఎకరానికి 27 కిలోల చొప్పున వేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మనకు ఈ మధ్యనే వీగర్ బయోటెక్ వారి నుంచి వీగర్ మాల్విక అనే కొత్త రకం రిలీజ్ అయింది. అది వేసుకుంటే బాగుంటుంది. అది కూడా ఎకరానికి 12 నుంచి 14 క్వింటలు తీసే రైతులు కూడా ఉన్నారు. అది ఏమంటే అది 100 గింజల బరువు 13 నుంచి 14 గ్రాముల వెయిట్ ఉంటుంది. అదేవిధంగా అది కూడా బాగుంటుంది. అదేవిధంగా మన అంకుర్ వారి నుంచి కిషోర్ అనే కొత్త వెరైటీ రిలీజ్ అయింది. అది కూడా 90 డేస్లో క్రాప్ వస్తుంది. అది కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా మహా గుజరాత్ సీడ్స్ నుంచి మన ఎంజీ గోల్డ్ అనే సీడ్ బాగుంది. అది పోయిన ఇయర్ నేను లాస్ట్ షోయింగ్ చేసిన. అది ఎకరానికి నాకు 8 క్వింటలు వచ్చింది. దాంట్లో ఏమంటే ఆకులు పొడుగు ఉండడం వల్ల కొద్దిగా సూర్యరశ్మి లోపలికి వెళ్ళి చీడపీడలు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు వీగర్ బయోటెక్ నుంచి క్రషిక్ అనే కొత్త వెరైటీ కూడా లాంచ్ అయింది. అదేవిధంగా మన ఎప్పటి నుంచి సాగు చేసే విత్తనం ఈరామోది అంటే దాంట్లో ఉండే విత్తనం వచ్చేసి JS 335. ఇది ఒక పాత రకము. దీన్ని మానుకోండి. ఎందుకంటే ఇది మనకు రోగాలను తట్టుకుంటలేదు. కాబట్టి కొత్త రకాలు వేసుకోండి. అదేవిధంగా కొద్దిగా మనకు మేజర్గా సోయాబీన్లో వచ్చేసి మన స్టెమ్ ఫ్లై విపరీతంగా అటాక్ చేస్తుంది. కాబట్టి దానికి కూడా సరైన మందులు కొట్టి ఒక ఎకరానికి 8 నుంచి 10 క్వింటలు తీసుకుంటే బాగుంటుంది అని నా సలహా. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మోసరా ప్రసాద్ అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఎల్లప్పుడు మీ వీడియోలు రావాలంటే గంట బెల్ను కొట్టండి ఫ్రెండ్స్. అదేవిధంగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ని నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోలు ఇలాంటి అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము వీడియో చేసిన వెంటనే మీ ఛానల్లో వీడియోస్ తొందరగా వస్తాయి. కాబట్టి అందరూ మరవకుండా ఈ ఛానల్ని అదేవిధంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. షేర్ చేయండి ఫ్రెండ్స్. మసరా ప్రసాద్ ఛానల్ని గంట కొట్టండి, లైక్ చేయండి.